అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు మనం లాస్ట్ 5 to 6 మంత్స్లో కరెంట్ అఫైర్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఐఐటీస్, వాటి ఆవిష్కరణలు, డిస్కవరీస్, ఇన్నోవేషన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఒక సీక్వెన్స్లో డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ 2 మంత్స్లో మనం మెనీ ఐఐటీస్ డిస్కస్ చేసుకున్నాం, లైక్ ఐఐటి గువాహతి, ఐఐటి ఇండోర్. బట్ హియర్ వీఆర్ డిస్కసింగ్ నాట్ ఓన్లీ ఐఐటీస్, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ ఢిల్లీ గురించి కూడా, అటువంటి గురించి కూడా మనము డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఐఐటి హైదరాబాద్కు సంబంధించిన ఇన్నోవేషన్స్ తెలుసుకుందాం. భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ సైనిక నిర్మాణం. ఇండియన్ ఆర్మీ కోసము శత్రు దేశాల నుంచి వచ్చే క్షిపణుల దాడులను తట్టుకోవడం కోసము భారతదేశపు మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఆర్మీ బంకర్ని ఐఐటి హైదరాబాద్ వాళ్ళు సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ అనే సంస్థతో కలిసి లడఖ్లోని లేహ్లో నిర్మిస్తూ ఉన్నారు. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. దీన్ని ప్రాజెక్ట్ ప్రబల్లో భాగంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని హ్యాలో కండిషన్స్, అంటే హై ఆల్టిట్యూడ్ లో ఆక్సిజన్ కండిషన్స్లో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత ఎత్తులో, సుమారుగా సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. అంటే అసలు ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుందని చెప్పవచ్చు. సో ఇది ఒక ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి హైదరాబాదు సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ సంస్థ. నెక్స్ట్ వన్, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు కోల్ మైనింగ్ని సస్టైనబుల్గా తీర్చిదిద్దడానికి, అంటే జనరల్గా కోల్ని ఉత్పత్తి చేసేటప్పుడు, కోల్ని తవ్వేటప్పుడు చాలా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ వస్తూ ఉంటాయి. అటువంటి వాటిని నివారించడానికి ఒక క్లీన్ కోల్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని కోల్ ఇండియా లిమిటెడ్తో కలిసి ఐఐటి హైదరాబాద్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని పేరు క్లీన్ జెడ్, అంటే క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో. నెట్ జీరో అంటే ఏంటి? కర్బన ఉద్గారాలని జీరో స్థాయికి తీసుకురావడానికి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కోల్ ఇండియా లిమిటెడ్తో ఒక ఎంఓయూని కుదుర్చుకున్నారు. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ సంబంధించిన ఇన్నోవేషన్స్ వి విల్ సీ. ఫస్ట్ వన్, ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇస్రోతో కలిసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ని, రాకెట్స్ని తయారు చేసి వాటిని లాంచ్ చేసేటప్పుడు ఎర్త్స్ అట్మాస్ఫియర్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు చాలా హీట్ ఛాలెంజెస్, కూల్ ఛాలెంజెస్, థర్మోడైనమిక్స్ ఛాలెంజెస్ వస్తాయన్నమాట. అంటే హీట్ ఎక్కువైనా, లేదంటే హీట్ పూర్తిగా తగ్గిపోయినా కొన్నిసార్లు అవి ఫెయిల్ అవ్వచ్చు ఆ మిషన్స్. సో అటువంటి ఛాలెంజెస్ని తట్టుకోవడానికి ఎస్ రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫ్లూయిడ్ అండ్ థర్మల్ సైన్సెస్ పేరిట ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఐఐటి మద్రాస్లో. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఎస్ రామకృష్ణన్ అనే ఆయన పేరు ఎందుకు పెట్టారంటే, ఈయన ఇస్రో మాజీ డైరెక్టరు, అలానే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంకి మాజీ డైరెక్టర్గా పనిచేశారు. అలానే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కూడా మాజీ డైరెక్టర్గా పనిచేశారు. ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉన్న అమరావతి రాజధాని పనులను పరిశీలించడానికి ఐఐటి మద్రాస్ నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉంది. అమరావతిలో 5 ఐకానిక్ టవర్లను నిర్మిస్తూ ఉన్నారు. ఆ పనుల్ని పరిశీలించడానికి ఐఐటి మద్రాస్ సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు వస్తూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అమరావతి నిర్మాణం కోసం ఎవరి సపోర్ట్ అంటే ఐఐటి మద్రాస్ సపోర్ట్. నెక్స్ట్ వన్, ఐఐటి మద్రాసు సైనిక నిర్మాణాలు, అలానే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఏదైనా డ్యామ్స్, వంతెనలు, అటువంటివి శత్రు దేశాలకు చెందిన క్షిపణుల దాడులు ఒకవేళ ఎదురైనా కూడా అవి కూలిపోకుండా, అవి దృఢంగా ఉండడానికి కొన్ని నిర్మాణాలని, వాల్స్ లైక్ స్ట్రక్చర్స్ని, గోడల లాంటి నిర్మాణాలను నిర్మిస్తూ ఉంది ఐఐటి మద్రాస్. దాని పేరు వచ్చేసి బ్యాలిస్టిక్ రెసిస్టెన్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ప్యానెల్స్. అంటే బ్యాలిస్టిక్ క్షిపణులు వచ్చినా కూడా, వంతెనలు అటువంటివి జనరల్గా చూస్తూ ఉంటాం, యుద్ధ సమయాల్లో వీళ్ళు దాడులు చేస్తూ ఉంటారు, అవి కూలిపోతూ ఉంటాయి. వాటిని తట్టుకునే విధంగా బ్యాలిస్టిక్ రెసిస్టెన్స్, అంటే వాటిని తట్టుకునే విధంగా రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ప్యానెల్స్, ఒక రకమైన కాంక్రీట్ ప్యానెల్స్ని వీళ్ళు నిర్మిస్తూ ఉన్నారు గోడల్లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఐఐటి మద్రాసు సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించింది. ఇండియాలో అబ్జర్వ్ చేస్తే సైబర్ క్రైమ్స్ ఎక్కువగా అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ సైబర్ క్రైమ్లను నివారించడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద I4C అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మనం కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో
వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వీళ్ళు నిర్వహించే ప్రోగ్రామే సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం కింద ఐఐటి మద్రాస్ వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో భాగంగా 37 మంది లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు, 37 మంది సైబర్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఐఐటి మద్రాసుకు చెందిన ప్రవర్తక్ టెక్నాలజీస్ అనే ఒక స్టార్టప్, ప్రవర్తక్ టెక్నాలజీస్ అనే ఒక స్టార్టప్తో కలిసి ఈ సైబర్ కమాండోస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించారు ఐఐటి మద్రాస్. ఎప్పుడైనా ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది రిపోర్ట్స్ విడుదల చేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ల ప్రకారం సైబర్ క్రైమ్స్లో ఏ స్టేట్ టాప్లో ఉంది, ఏ స్టేట్స్ అన్న ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇటీవల ఐఐటి హైదరాబాద్ కావచ్చు, లేదంటే మెనీ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ కమింగ్ అప్ విత్ మోర్ ఇన్నోవేషన్స్ టు ట్యాకిల్ సైబర్ క్రైమ్స్ అని చెప్పవచ్చు. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా షీల్డ్ 2025 కాన్క్లేవ్ పేరిట ఒక సైబర్ సెక్యూరిటీ సదస్సును ఇటీవల హైదరాబాద్లో నిర్వహించింది. సో అలా మనము యు నీడ్ టు లింక్ అప్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్, ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక మ్యాప్ని తయారు చేశారు, ఒక మ్యాప్ని డెవలప్ చేశారు. దాని పేరే యుబిక్ మ్యాప్. ఈ యుబిక్ మ్యాప్ ఏం చేస్తుందంటే జనరల్గా ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు, ల్యాండ్ స్లైడ్స్, ఏవైనా కొండ చర్యలు అటువంటివి వచ్చినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు అవన్నీ కూలిపోతాయి అన్నమాట. అలా కూలిపోయినప్పుడు ప్రజలు అందులో చిక్కుకొని పోతారు. వాళ్ళని బయటకు తీసుకురావాలి అంటే ఆ లోపలికి వెళ్ళడం అంత ఈజీ కాదు. ఎవరైతే ఆ రెస్క్యూ ఎఫర్ట్స్లో పాలు పంచుకుంటా ఉన్నారో అంటే ఎన్డీఆర్ఎఫ్ పర్సనల్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు వాళ్ళని బయటకు తీసుకురావాలంటే, లోపలికి వెళ్ళాలంటే దారి దొరకదు. అసలు లోపల వెదర్ ఎట్లా ఉంది, లైటింగ్ ఉందా లేదా అనేది మనకు కనబడదు. కానీ ఈ మ్యాప్ సహాయంతో లైట్ లేకున్నా కూడా, కెమెరాస్ లేకున్నా కూడా ఈ మ్యాప్ ఏం చేస్తుందంటే అక్యురేట్ లొకేషన్ని, వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ యుబిక్ మ్యాప్ అనేది, ఈ యుబిక్ మ్యాప్లో భాగంగా ఈ డివైజ్ని వీళ్ళు ధరించి రెస్క్యూ మిషన్స్లో పాల్గొని వాళ్ళని, ప్రజల్ని సురక్షితంగా బయటకు తీసుకురావచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యుబిక్ మ్యాప్, ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్, అగైన్ ఐఐటి మద్రాస్ వాళ్ళు హైపర్ లూప్ టెస్ట్ ట్రాకింగ్ని సిద్ధం చేశారు. హైపర్ లూప్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ హైపర్ లూప్ అనేది ఒక ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అని చెప్పవచ్చు, ఒక రవాణా వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇది 5th జనరేషన్, అంటే 5th జనరేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అంటే ఎంత అహెడ్ ఉన్నారో చూసుకోండి. ఈ ఐడియాని ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన అధిపతి ఎలాన్ మస్క్ 2013లో ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ఇండియాలో ఇండియన్ రైల్వే సహకారంతో ఐఐటి మద్రాస్ వాళ్ళు 422 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్రాక్ని తయారు చేశారు ఐఐటి మద్రాస్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవి ట్యూబ్స్ మాదిరి ఉంటాయి, వ్యాక్యూమ్ ట్యూబ్స్ అనమాట. అంటే అసలు ప్రెజర్ ఉండదు ఇందులో, బయట నుంచి లోపలికి గాలి రావడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఈ క్యాప్స్యూల్స్ రూపంలో, అంటే పాడ్స్ అంటారు, ఆ పాడ్స్ ఇలా ట్రావెల్ అవుతాయి అన్నమాట, ప్రజల్ని మోసుకొని వెళ్తాయి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ సహకారంతో, అయస్కాంత శక్తి ఆధారంగా ఇవి ఒక విధంగా చెప్పాలంటే గాల్లో తేలుతున్నట్టుగా ఫ్రిక్షన్ ఉండదు, అంటే ఏ ర్యాపిడీ ఉండదు, ఆ ట్రాక్ని టచ్ చేయకోకుండా కొద్దిగా గాల్లో తేలుతున్నట్టుగా ప్రయాణిస్తాయి అన్నమాట. వీటినే క్యాప్స్యూల్స్ ఆర్ పాడ్స్ అంటారు. ఇప్పుడు హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని 422 మీటర్లు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని మీటర్లు అంటే 422 మీటర్స్. ఇక ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే, మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది యాక్చువల్లీ ఐఐటి మద్రాస్ సంబంధించిన డిస్కవరీనే కావచ్చు, కానీ వాడు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో కానీ ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా హైపర్ లూప్ టెక్నాలజీ గురించి స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆప్షన్ ఏ, ఇది 5th జనరేషన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఆప్షన్ బి, దిస్ ఐడియా వాస్ ప్రపోజ్డ్ బై ఎలాన్ మస్క్. ఆప్షన్ సి, ఇంకొకటి ఏదైనా స్టేట్మెంట్ ఇస్తాడు. సో అట్లా మనము అనలిటికల్గా కూడా వీ నీడ్ టు డిస్కస్ యాక్చువల్లీ. సో దీన్ని ఇండియన్ రైల్వే సహకారంతో అభివృద్ధి చేశారు. ఇక భారతదేశంలో తొలి హైపర్ లూప్ ఎక్కడ రన్ చేయబోతా ఉన్నారంటే, భారతదేశపు ఫస్ట్ హైపర్ లూప్ ట్రైన్ని ముంబై పూణే రూట్ మధ్య నడపబోతా ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ముంబై పూణే రూట్ని సెలెక్ట్ చేశారు. ఇక హైపర్ లూప్ టెక్నాలజీని వినియోగించి 350 కిలోమీటర్ల జర్నీని కూడా కేవలం 30 నిమిషాల్లో మనము కంప్లీట్ చేయవచ్చు. అంత స్పీడ్గా వెళ్తుందన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే గంటకి 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోతుంది హైపర్ లూప్. నెక్స్ట్ వన్, అగైన్ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇండియాలో
క్యాన్సర్ పరిశోధనకై క్యాన్సర్ పేషెంట్ల కోసము భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ని తయారు చేశారు. జనరల్గా క్యాన్సర్ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్గా కూడా లెక్క వేయచ్చు. ఆ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని సీక్వెన్సింగ్ చేసి ఒక అట్లాస్ని తయారు చేశారు. తద్వారా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకి ఎవరికైనా కూడా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అనమాట. సో భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి మద్రాస్ వాళ్ళు అమెరికా కాలిఫోర్నియాకు చెందిన జీరో ల్యాబ్స్ అనే ఒక సంస్థతో ఒక ఎంఓయూని కుదుర్చుకున్నారు. ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశము జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే డీప్ టెక్ కంపెనీస్ ఉంటాయి. అంటే లైక్ డీప్ టెక్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. డీప్ టెక్, అసలు డీప్ టెక్నాలజీ అంటే ఏంటి? డీప్ టెక్ స్టార్టప్స్ అని ఉంటాయి. ఈ డీప్ టెక్ స్టార్టప్స్ అంటే ఏ కంపెనీలు అయితే ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, ఇటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇటువంటి టెక్నాలజీస్ని వాడతాయో వాటినే డీప్ టెక్నాలజీ స్టార్టప్స్ అంటారు. ఇక్కడ డీప్ టెక్నాలజీ స్టార్టప్స్లో ఏం చేస్తారు అంటే లాంగ్వేజ్ మోడల్స్ని తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఇవి మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తాయి. మనం చూస్తూ ఉన్నాం చైనా వాళ్ళు అభివృద్ధి చేసిన డీప్ సీక్ కావచ్చు, ఓపెన్ ఏఐ వాళ్ళది చాట్ జీపీటీ, అటువంటి లాంగ్వేజ్ మోడల్స్. వాటిని అభివృద్ధి చేయాలి అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ని వాడాల్సి ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. జనరల్గా కంప్యూటర్స్లో సిపియూస్ వాడతాం మనము. ఆ సిపియూస్ చవకైనవి. కానీ ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ నిర్మించాలంటే జీపీయూస్ అవసరం అవుతాయి. ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నావు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఒప్పందంలో భాగంగా జీపీయూస్ అవసరం లేకుండానే సిపియూస్ని ఉపయోగించే ఇటువంటి లాంగ్వేజ్ మోడల్స్ని తయారు చేయడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇండియాలో ఎడిటింగ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, అంటే లైక్ తనిఖీలు చేస్తుంది కదా కాగ్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఇండియాలో ఉన్న వివిధ రకాల గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి ఆడిట్ చేస్తుంది. వాటి ఫినాన్షియల్ పొజిషన్, వాటి ఫినాన్షియల్ హెల్త్ని అసెస్ చేస్తుంది, చెక్ చేస్తుంది. సో ఆ ఆడిటింగ్ని, ఆ తనిఖీలని, ఆర్థిక తనిఖీలని ఇంకా మెరుగుపరచడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఐఐటి మద్రాస్ వాళ్ళు కాగ్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఐఐటి మద్రాస్ సలహాలు కాగ్ స్వీకరిస్తుంది. నెక్స్ట్ వన్ ఐఐటి బాంబే. వీ విల్ సీ ద ఐఐటి బాంబే రిలేటెడ్ ఇన్నోవేషన్స్ వన్ బై వన్. స్వదేశీ 6G ఆప్టికల్ చిప్సెట్ అభివృద్ధి కోసం సీడాట్ మరియు ఐఐటి బాంబే సహకారం. 6G, 6th జనరేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఇండియా 2023లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ భారత్ 6G విజన్ డాక్యుమెంట్ అని పేరిట ఒకటి విడుదల చేశారు. భారత్ 6G విజన్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ముఖ్య ఉద్దేశము 2030 కల్లా ఇండియాలో 6G టెక్నాలజీని తీసుకురావాలి. మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ చాలా వైర్లెస్ టెక్నాలజీస్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 6G ఆప్టికల్ చిప్సెట్ని తయారు చేయడానికి సీడాట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి బాంబే. ఈ సీడాట్ అనేది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉండే ఒక R&D వింగ్ అని చెప్పవచ్చు. ఒక R&D సంస్థ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ. సో ఐఐటి బాంబే మరియు సీడాట్. ఇక ఒక చిన్న క్వశ్చన్, దీనికి ట్రై చేయండి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇటీవల ఏ దేశము 10G వైర్లెస్ టెక్నాలజీని లాంచ్ చేశారు? 10th జనరేషన్ వైర్లెస్ టెక్నాలజీని లాంచ్ చేసింది ఒక దేశం. ఇంకొక ఆప్షన్ కూడా, ఇది ఏషియా కంట్రీ, ఆసియా దేశము. ఒక హింట్. సో ఇది ట్రై చేయండి. ఇది మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి బాంబే పరిశోధకులు ఒక బ్యాక్టీరియాని డెవలప్ చేశారు. జనరల్గా సాయిల్ అనేది చాలా పొల్యూట్ అవుతూ ఉంది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కావచ్చు. వీఆర్ యూజింగ్ మెనీ పెస్టిసైడ్స్ అండ్ మెనీ కెమికల్స్. యాజ్ ఎ రిజల్ట్ సాయిల్ అనేది చాలా పొల్యూట్ అయిపోతూ ఉంది. సో ఆ సాయిల్లో ఉన్న కాలుష్య కారకాలు, ఆ పొల్యూటెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాలుష్య కారకాలని న్యూట్రియంట్స్గా మార్చే ఒక బ్యాక్టీరియాని వీళ్ళు అభివృద్ధి చేశారు. ఆ న్యూట్రియంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మన పంటల అభివృద్ధికి పోషకాలు అవసరం. ఆ పోషకాలుగా
వీళ్ళు కన్వర్ట్ చేస్తారు. ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అని చెప్పవచ్చు. సో ఐఐటి బాంబే పరిశోధకులు. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి బాంబే వాళ్ళు లోటస్ లీఫ్ లైక్ సోలార్ ఎవాపరేటర్స్ని తయారు చేశారు. అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే దీని పర్పస్ సాల్ట్ వాటర్ ట్రీట్మెంట్. మన ఎర్త్లో 71% నియర్లీ వాటరే ఉంటుంది. అంటే 2/3 పైగా భూమి అంతా కూడా వాటర్తో నిండి ఉంది. అయితే ఆ 71%లో కూడా ఫ్రెష్ వాటర్ మంచినీరు ఎంత ఉంటుంది? హార్డ్లీ 3%. ఆ 3% ఎలా స్టోర్ అయి ఉంటుంది? ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్ అంటే హిమనీపాతాలు అంటారు కదా, హిమాలయాల్లో ఉండే గ్లేషియర్స్, ఐస్ క్యాప్స్, గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాల రూపంలో 3% ఉంటుంది. ఈ 3%లో కూడా మనం ఎంత యాక్సెస్ చేసుకోగలము మనకు తాగడానికి, మన అవసరాల కోసము హార్డ్లీ 0.06% మాత్రమే మనము యాక్సెస్ చేసుకోగలము ఈ 3%లో. అంటే ఎంత సెలైన్ వాటర్, ఎంత సాల్ట్ వాటర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సాల్ట్ వాటర్ని ట్రీట్ చేయడం కోసము వీళ్ళు ఈ తామర లీఫ్ ఆకారంలో ఉండే సోలార్ ఎవాపరేటర్స్ని అభివృద్ధి చేశారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇదొకటి. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అబ్జర్వ్ చేస్తే మెనీ ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడంటే, జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ చదివితే ఆర్డర్ ఉంటుంది. భూమి మీద ఉన్న వాటర్ ఎంత, ఫ్రెష్ వాటర్ ఎంత, సరస్సుల్లో ఉన్న నీళ్ళు ఎంత, గ్రౌండ్ వాటర్ నీళ్ళు ఎంత, అలా అడుగుతాడు. సో డెఫినెట్లీ ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్ వాటర్ 3%. రేపు పొద్దున ఏ ఎగ్జామ్లో తీసుకున్న జాగ్రఫీలో డైరెక్ట్గా అడగవచ్చు. 0.06 మాత్రమే మనం పొందగలుగుతున్నాం, 3% మాత్రమే ఫ్రెష్ వాటర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి బాంబే వాళ్ళు ఒక జీన్ థెరపీని అభివృద్ధి చేశారు, NexCAR9 పేరిట. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ CAR-T సెల్ థెరపీ. CAR-T సెల్ అంటే చిమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ టీ సెల్ థెరపీ. క్యాన్సర్ పేషెంట్ల కోసము ద్రౌపది ముర్ము గారు ఐఐటి బాంబేలో దీన్ని లాంచ్ చేశారు. అసలు జీన్ థెరపీ అంటే ఏంటి? జన్యువుల్ని ఎడిటింగ్ చేసి థెరపీ చేస్తారన్నమాట, చికిత్స చేస్తారు. ఈ టీ సెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. టీ సెల్స్ అనేవి ఇవి కైండ్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. ఇవి ఒక రకమైన తెల్ల రక్త కణాలు అని చెప్పవచ్చు. ఈ టీ సెల్స్ చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఎందుకంటే బాడీలోకి ఏవైనా ఇన్ఫెక్షన్స్ అయినా, ఏదైనా ఫారిన్ ప్యాథోజన్స్ ఎంటర్ అయితే వాటిని సంహరిస్తుంది, కిల్ చేస్తుంది. అంటే ఇది మన ఇమ్యూన్ సిస్టంలో భాగమని చెప్పవచ్చు. టీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, లింపోసైట్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టీ సెల్స్. సో దీని పేరు వచ్చేసి NexCAR9. దీన్ని ఐఐటి బాంబే వాళ్ళు మరియు టాటా మెమోరియల్ హాస్పిటల్స్ అలానే ఇమ్యునోయాక్ట్ అనే సంస్థ కలిసి అభివృద్ధి చేశాయి స్వదేశీ ఇండిజినస్ CAR-T సెల్ థెరపీ. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి బాంబే వాళ్ళు ఒక నీడిల్ ఫ్రీ షాక్ సిరంజీని అభివృద్ధి చేశారు. జనరల్గా మనము ఏదైనా బాగలేకపోతే, జ్వరం వచ్చిందనుకోండి, ఒక ఇంజక్షన్ వేసుకుంటాం. ఆ ఇంజక్షన్కి సూది ఉంటుంది, దానివల్ల నొప్పి కలుగుతుంది, కొంతమందికి స్కిన్ అలర్జీస్ కూడా వస్తాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐఐటి బాంబే వాళ్ళు ఏం చేశారంటే, ఇంజక్షన్ లేకుండా ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఒక షాక్ వేవ్స్, ఒక ఎనర్జీ వేవ్స్ ఆధారిత నీడిల్లెస్ ఇంజక్షన్, సూది లేకుండా ఒక షాక్ సిరంజిని తయారు చేశారు. ఇది నొప్పి లేకుండా డ్రగ్ని ఇవ్వవచ్చు మనము. సో ఇది ఎనర్జీ వేవ్స్, చాలా ఫాస్ట్గా ఆ డ్రగ్ ఎక్కించిన వెంటనే చాలా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ కంటే వేగంతో ఆ డ్రగ్ని మన బాడీలోకి డెలివర్ చేస్తుంది. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అంటే 1 మ్యాక్ అని గుర్తుపెట్టుకోండి. సౌండ్ వేగము మ్యాక్లో కొలుస్తారు. 1 మ్యాక్ స్పీడ్ ఆఫ్ ద సౌండ్. నెక్స్ట్ వన్ ఐఐటి ఢిల్లీకి సంబంధించిన ఇన్నోవేషన్స్ విల్ సీ 1 by 1. అబెడ్ అంటే అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. మనం చూస్తూ ఉన్నాం ఆర్మీ వాళ్ళు ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొంటూ ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేసి ఇవ్వాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంది. అందులో భాగంగా డిఆర్డిఓ
మరియు ఐఐటి ఢిల్లీ వాళ్ళు లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేశారు. దీని పేరే అబెడ్, అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి ఢిల్లీతో హ్యుందాయ్ మోటార్స్ సంస్థ ఒక ఎంఓయూని కుదుర్చుకునింది. క్లీన్ టెక్నాలజీకి సంబంధించి ముఖ్యంగా ఫ్యూచర్ మొబిలిటీ టెక్నాలజీ లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లకు సంబంధించి రీసెర్చ్ పరిశోధనలు చేయడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఢిల్లీ ఐఐటిలో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీ ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఫ్యూచర్ మొబిలిటీ, భవిష్యత్తు మొబిలిటీ, మొబిలిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పవచ్చు, ఈ మొబిలిటీ. ఇంకా హ్యుందాయ్ మోటార్సు నాట్ ఓన్లీ ఢిల్లీ ఐఐటి, వివిధ రకాల ఐఐటీలతో 9 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో క్లీన్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. నెక్స్ట్ వన్ ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించిన ఇన్నోవేషన్స్. ఐఐటి ఖరగ్పూర్ ఆయిల్ స్పిల్స్ని ఎదుర్కోవడం కోసం గ్రాఫిన్ ఆధారిత సాంకేతికత. ఐఐటి ఖరగ్పూర్ ఆయిల్ స్పిల్స్ అంటే ఏంటి? ఇమేజ్లో చూస్తున్నట్టు సముద్రాల్లో షిప్లు వెళ్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్స్ని మోసుకుని వెళ్తూ ఉన్న షిప్లు ఏదైనా ప్రమాదానికి గురయ్యి ఆ ఆయిల్ అంతా కూడా సముద్రంలో ఒలికిపోతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఆయిల్ ఒలికిపోవడం వల్ల మనకి ఆయిల్ నష్టం సంభవిస్తుంది, ఆర్థిక నష్టం సంభవిస్తుంది. అలానే సముద్రంలో ఉన్న బయోడైవర్సిటీ, చేపలు ఇవన్నీ నశిస్తాయి. సో వీటిని ఆ ఆయిల్ ఎప్పుడైతే ఒలికిపోయిందో ఆ నీటి నుంచి ఆయిల్ని సెపరేట్ చేయడం కోసం, వేరు చేయడం కోసము గ్రాఫీన్ ఆధారిత టెక్నాలజీని ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇక ఆయిల్ స్పిల్స్ 2017లో చెన్నైలోని ఎన్నూర్ ఆయిల్ స్పిల్ అనేది అప్పట్లో చాలా వార్తల్లో నిలిచింది. 2017 ఎన్నూర్ ఆయిల్ స్పిల్. ఈ టెక్నాలజీ ద్వారా 90% ఆయిల్ని రికవర్ చేయొచ్చంట వాటర్ నుంచి. ఇక గ్రాఫిన్ సైన్స్ పర్స్పెక్టివ్లో జీకేలో గ్రాఫిన్ గురించి అడగవచ్చు. జీకేలో ఏ ఎగ్జామ్స్లో తీసుకున్న, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో గ్రాఫిన్ అనేది ప్రపంచంలోనే ద వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ స్టీల్ అని చెప్పవచ్చు. అంటే స్టీల్ కంటే 200 రెట్లు దృఢమైనది. ఇది ఒక 2D మెటీరియల్, 2 డైమెన్షనల్ మెటీరియల్ గ్రాఫిన్. ఇది ఒక కార్బన్ అల్లోట్రోప్ అని చెప్పవచ్చు. కార్బన్ ఆటమ్స్తో తయారు చేయబడిన స్ట్రాంగెస్ట్ స్టీల్ అని చెప్పవచ్చు గ్రాఫిన్. ఎన్సీఆర్టీ సైన్స్ బుక్స్ చదివితే ఇలాంటి ఇష్యూస్ అన్ని, ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఇలాంటి ఇష్యూస్ మనకి చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఐఐటి ఖరగ్పూర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు డిజిటల్ హెల్త్ మరియు రోబోటిక్స్లో అధునాతన పరిశోధన కోసం టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థతో కలిసి ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరి సహకారంతో అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్. మనం చూస్తూ ఉన్నాం డిజిటల్ హెల్త్, ఆల్రెడీ రోబోటిక్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఉన్నాం డిజిటల్ హెల్త్ రంగంలో. ఇందుకు 5G లాంటి టెక్నాలజీలు చాలా అవసరం, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా పనిచేస్తాయి కాబట్టి, చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ ఇస్తుంది కాబట్టి. నౌ విల్ సి ఐఐటి గువాహతి అస్సాం రిలేటెడ్ ఇన్నోవేషన్స్. వెదురు ఆధారిత మిశ్రమాలతో వినూత్న సైనిక బంకర్ల నిర్మాణం. ఇందాకే మనము ఐఐటి హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేసిన 3D ప్రింటెడ్ బంకర్ గురించి తెలుసుకున్నాం. నౌ బ్యాంబూ బేస్డ్ ఆర్మీ బంకర్ ఫర్ మిలిటరీ సోర్సెస్, మిలిటరీ పర్సనల్. వెదురు అంటే బ్యాంబూ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కంపేర్ టు టేకు చెట్లు. 4-5 ఏళ్లలోనే బ్యాంబూ చెట్లు ఫాస్ట్గా పెరుగుతాయి. అందులోనూ పునరుత్పాదక, అంటే మళ్ళీ కూడా ఇది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. టేకు చెట్లు అనేవి సుమారుగా 30-40 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వెదురు ఆధారిత మిశ్రమాలు, కొన్ని రకాల జిగురు పదార్థాలు, అలానే మిగతా పదార్థాలను ఉపయోగించి ఆర్మీ బంకర్ని తయారు చేశారు. ఇది చాలా దృఢమైనదట. ఏవైనా శత్రు దేశాలకు చెందిన క్షిపణుల్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కంప్లీట్లీ వెదురు కాదు, వెదురు ఆధారిత మెటీరియల్స్ ప్లస్ అదర్ మెటీరియల్స్ వాడతారు. నెక్స్ట్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇటీవల మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో. ఐఐటి గువాహతి వాళ్ళు ఇండియాలోనే మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ బేస్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేశారు. మెటావర్స్, వర్చువల్ రియాలిటీ, వాట్ ఈజ్ మెటావర్స్? ఇలాంటి టర్మ్స్ యూపీఎస్సీ ఇలాంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్గా ఆడుతాడు. మెటావర్స్, ఏఐ వాషింగ్, గ్రీన్ వాషింగ్, ఇలాంటి టర్మ్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో ఇటీవల. మెటావర్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ వర్చువల్ ప్రపంచం అని చెప్పవచ్చు, వర్చువల్ వరల్డ్. ఈ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇక్కడ చిన్నపిల్లలు ఈ గ్లాసెస్ని ధరిస్తే
ఏమవుతుందంటే మన భౌతిక ప్రపంచంతో సంబంధం లేకుండా భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి మనం ఒక వర్చువల్ ప్రపంచంలోకి లీనమైపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆ వీడియో గేమ్ని మనం ఆడతాం కంప్యూటర్లో. ఈ కళ్ళద్దాలని ధరిస్తే మనం ఇక లీనమైపోతాం, ఇక మనమే ఆ రేస్లో పాల్గొన్నట్టుగా ఉంటుంది. అదే మెటావర్స్ ప్లాట్ఫామ్, వర్చువల్ రియాలిటీ. దాన్ని అస్సాంలోని పిల్లల కోసం, అస్సాంలో పిఎం శ్రీ స్కూళ్ళల్లో, పిఎం శ్రీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతా ఉన్న పిల్లల కోసము జ్ఞానధార అనే ప్రాజెక్ట్ పేరిట ఐఐటి గువాహతి వాళ్ళు డెవలప్ చేశారు. దీన్ని ఎవరి సహకారంతో అభివృద్ధి చేశారో తెలుసుకోవాలి. ఇది ఐఐటి రిలేటెడే కాదు, వాడి స్టేట్మెంట్స్లో జ్ఞానధార గురించి అడుగుతాడు. సో మనం కొద్దిగా డీప్కి పోవాలి. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అస్సాం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కలిసి దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అని చెప్పవచ్చు. కంట్రీస్ లార్జెస్ట్ సైన్స్ ఫెస్టివల్ అట్ ఐఐటి గువాహతి. దేశంలోనే అతిపెద్ద సైన్స్ ఫెస్టివల్ నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4, 2024లో జరిగింది. సైన్స్ ఫెస్టివల్, సైన్స్ పండుగ మనం చూస్తూ ఉంటాం. స్కూళ్ళల్లో పిల్లలకి సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి సైన్స్ ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. సో అలానే ఇండియాలో ప్రజలందరికీ, ముఖ్యంగా స్టూడెంట్స్కి సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి సైన్స్ ఫెస్టివల్ని 2015 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఎడిషను ఐఐటి ఢిల్లీలో జరిగింది 2015లో. ఇప్పుడు 2024 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్, 10th ఎడిషన్ అని చెప్పవచ్చు. ఈ 10th ఎడిషన్ని ఐఐటి గువాహతిలో నిర్వహించారు. ఇప్పుడు థీమ్ తెలుసుకోవాలి. ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్లో నిర్వహించారు, నార్త్ ఈస్ట్ ప్రాంతంలో. థీమ్ చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఎన్ ఎస్ఎన్టీ డ్రివెన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ అన్ ఎస్ఎన్టీ డ్రివెన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంటే భారతదేశాన్ని ఎస్ఎన్టీ ఆధారిత తయారీ రంగంలోనే హబ్గా చేయాలి, ఎస్ఎన్టీ ఆధారిత తయారీ రంగంలో లీడర్గా చేయాలి ఇండియాని. అది థీమ్. ఇంకా దీన్ని నిర్వహించిన వాళ్ళు సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ, తిరువనంతపురం, కేరళకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక సిఎస్ఐఆర్, ఇలాంటివి మనం ఏదైనా సిఎస్ఐఆర్ అవి చదువుతూ ఉన్నప్పుడు ఆ హెడ్ క్వార్టర్సు, వాటి హెడ్లు తప్పకుండా తెలుసుకోవాలి. సిఎస్ఐఆర్ అనేది నెట్వర్క్ ఆఫ్ 37 ల్యాబొరేటరీస్ అని చెప్పవచ్చు, 37 ల్యాబొరేటరీల సమూహం. నెక్స్ట్ వన్ అగైన్ ఐఐటి గువాహతి వాళ్ళు మీథేన్ని, కార్బన్ డైఆక్సైడ్ని బయోఫ్యూయల్గా మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. వీటిని ఒక ఎకో ఫ్రెండ్లీ బయోఫ్యూయల్ అంటే ఏంటి? బయో ఇంధనం. ఫర్ ఎగ్జాంపుల్ బయో ఇథనాల్ అంటారు కదా, బయో ఇథనాల్ ఉంటుంది. బయో ఇంధనంగా మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఒక బ్యాక్టీరియాని ఉపయోగించారు వీళ్ళు దీనికోసం. ఆ బ్యాక్టీరియా నేమ్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎగ్జామ్లో వాడు అడుగుతాడు ఏ బ్యాక్టీరియాని ఉపయోగించి టెక్నాలజీని డెవలప్ చేశారని చెప్పేసి. మిథనోట్రోపిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ ఏఐ రోబోట్స్ ఫర్ బార్డర్ సర్వేలెన్స్. బార్డర్ ఏరియాస్లో, ముఖ్యంగా ఇంటర్నేషనల్ బార్డర్స్లో సైనికుల అవసరాలను తీర్చడానికి, సైనికుల అవసరం లేకుండానే అని చెప్పవచ్చు నిజంగా, ఏఐ రోబోట్స్ని ఐఐటి గువాహతి వాళ్ళు అభివృద్ధి చేశారు. బట్ ఇంకా ఇది రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. ఎందుకంటే వీ నీడ్ టు టెస్ట్ ఇన్ ఏ ఫుల్ ఫ్లెజ్డ్ మేనర్ యాక్చువల్లీ. ఏఐ రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్స్. ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇది యాక్చువల్లీ గ్రాఫిక్స్ ఇమేజ్. ఏఐ ఆధారంగా పనిచేసే రోబోట్లు సైనిక అవసరాల కోసం బార్డర్ ఏరియాస్లో అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వి విల్ గో త్రూ ఐఐటి ఇండోర్. ఆహార వ్యర్థాల ఆధారిత కాంక్రీట్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఇండోర్ పరిశోధకులు. జనరల్గా మనం కన్స్ట్రక్షన్ సెక్టార్లో కాంక్రీట్ని, సిమెంట్ ఆధారిత కాంక్రీట్ని ఉపయోగిస్తాం. బట్ ఆ సిమెంట్ ఆధారిత కాంక్రీట్ని ఇంకా పటిష్టం, దృఢత్వంగా తీర్చిదిద్దడానికి ఐఐటి ఇండోర్ పరిశోధకులు ఫుడ్ వేస్ట్ని ఉపయోగించారు. ఆహార వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు. ఆ ఫుడ్ వ్యర్థాలని ఈ కోలి అనే బ్యాక్టీరియాతో కలిపి ఈ కాంక్రీట్లో మిక్స్ చేస్తున్నారు. ఇలా మిక్స్ చేయడం ద్వారా ఏం చేస్తుంది అంటే ఇది చాలా స్ట్రాంగ్గా తయారవుతుందంట. ఎందుకంటే ఈ ఫుడ్ వేస్ట్ ద్వారా మనకి కర్బన ఉద్గారాలు లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేను అటువంటివి వెలువడతాయి. ఈ CO2, ఈ కాంక్రీట్లో ఉన్న, సిమెంట్లో ఉన్న కాల్షియం ఎలిమెంట్స్,
రియాక్ట్ అయ్యి కాల్షియం కార్బోనేట్గా కన్వర్ట్ అవుతుంది. ఆ కాల్షియం కార్బోనేట్ అనేది చాలా దృఢత్వాన్ని ఇస్తుంది ఈ నిర్మాణానికి. నెక్స్ట్ వన్, మీటీ మరియు ఐఐటి ఇండోర్ కలిసి ఒక అగ్రిహబ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటివి ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కలిసి ఐఐటి ఇండోర్లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అగ్రికల్చర్కి సంబంధించింది కదా, సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని అలా కన్ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. ఇది టెక్నాలజీ బేస్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, విల్ గో త్రూ ఐఐటి కాన్పూర్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ వన్ బై వన్. ఐఐటి కాన్పూర్లో టెక్ కృతి 2025ని ప్రారంభించిన సిడిఎస్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు. టెక్ కృతి, ఈ టెక్ కృతి అంటే పేర్లోనే ఉంది, టెక్నాలజీకి సంబంధించిన ఒక ఫెస్టివల్ అని చెప్పవచ్చు. ఇది ఆసియాలోనే లార్జెస్ట్ టెక్నికల్ మరియు ఎంటర్ప్రెన్యూరల్ ఫెస్టివల్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే టెక్నాలజీని వినియోగించి ఇన్నోవేషన్స్ తీసుకురావాలి, ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్లో ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి టెక్ కృతి పండుగని ఫెస్టివల్ని ఐఐటి కాన్పూర్లో నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన వాళ్ళు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు. ఇక థీమ్ తెలుసుకోవాలి. థీమ్ వచ్చేసి పంతారే, హిందీలో పంతారే అంటే ఎవ్రీథింగ్ ఫ్లోస్. అంటే ఇన్నోవేషన్స్ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు ఏం చూసామో రేపు పొద్దున ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. అదే మీనింగ్, ఎవ్రీథింగ్ ఫ్లోస్, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి. పంతారే అనేది థీమ్. నెక్స్ట్ వన్, అనాలక్ష్య స్టెల్త్ టెక్నాలజీని పరీక్షించిన ఐఐటి కాన్పూర్. స్టెల్త్ టెక్నాలజీ, స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ని, ఒక అండర్ గ్రౌండ్ సబ్మెరైన్ వెహికల్స్ని మనము అభివృద్ధి చేశామనుకోండి, శత్రు దేశాలకు సంబంధించిన రేడార్ కంటికి చిక్కుకోకుండా అవి దూసుకుని పోగలగాలి. అలా చేయాలి అంటే స్టెల్త్ టెక్నాలజీని వాడతారు. స్టెల్త్ టెక్నాలజీ అంటే శత్రు దేశాల కంటికి, శత్రు దేశాల రాడార్లకు కనపడవు, అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అనాలక్ష్య పేరిట వీళ్ళు ఒక మెటా మెటీరియల్స్ని తయారు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి ఎయిర్ క్రాఫ్ట్లని, అటువంటి సబ్మెరైన్స్ని తయారు చేయాలంటే ఆ స్టెల్త్ టెక్నాలజీలో వాడే మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని పరికరాలు, వాటిని మెటా మెటీరియల్స్ అంటారు. ఆ మెటా మెటీరియల్స్ వీళ్ళు అభివృద్ధి చేశారు. ఆ మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్ పేరిట, మెటా మెటీరియల్ సర్ఫేస్ క్లోకింగ్ సిస్టమ్, దాని పేరే అనాలక్ష్య. నెక్స్ట్ వన్, ఐఐటీస్లో ఇటీవల ఇంకొక ఐఐటి కూడా వార్తల్లో ఉంది, ఐఐటి ధన్బాద్. దీన్నే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అంటారు. దీనికి ఐఐటి స్టేటస్, ఐఐటి హోదా ఉంది. ఐఐటి లేదా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్, ఇది జార్ఖండ్లో ఉంటుంది ధన్బాద్. దీనికి ఇది ఒక ఘనత సాధించింది. క్వాక్రెల్లీ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది 2025లో. క్వాక్రెల్లీ సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ సబ్జెక్ట్ వైజ్ రిలీజ్ చేసింది. ఇది యూకేకి చెందిన సంస్థ. యూకే 15వ ఎడిషన్ని విడుదల చేసింది. ఆ 15వ ఎడిషన్లో భాగంగా ఇండియా నుంచి ఐఐటి ధన్బాద్ లేదా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ భారతదేశం నుంచి టాప్ పొజిషన్లో నిలిచింది. ఓవరాల్గా 20వ ప్లేస్ ఓవరాల్గా గ్లోబల్గా. మైనింగ్ కేటగిరీలో అంటే మైనింగ్ విభాగంలో ఇండియా నుంచి టాప్, 28th పొజిషన్ గ్లోబల్గా. సో ఇలాంటివి క్వాక్రెల్లీ సైమన్స్ ర్యాంకింగ్స్ కావచ్చు, ఈ రిపోర్ట్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం we discussed so far about IITs. Now we'll go through AIIMS like those institutions. AIIMS ఢిల్లీ వాళ్ళు భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటర్నెట్ డి అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ అడిక్షన్ ఎకనామిక్ సర్వే 2024-25 ఏం చెప్పిందంటే, ముఖ్యంగా యువతలో, పిల్లల్లో అలానే యువతలో ఇంటర్నెట్కి ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉన్నారు, దీనివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్ అని చెప్పేసి ఎకనామిక్ సర్వే 24-25 చెప్పింది. సో ఆ డి అడిక్షన్ చేయడానికి, వాళ్ళని అడిక్షన్ నుంచి తప్పించడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశారు. దాని పేరే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ అడిక్టివ్ బిహేవియర్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఎయిమ్స్ ఢిల్లీ.
నెక్స్ట్ వన్, వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ ర్యాంకింగ్ 2024. 2024లో ప్రపంచంలోనే బెస్ట్ హాస్పిటల్ ర్యాంకింగ్లో ఎయిమ్స్ ఢిల్లీకి 97వ ప్లేస్, 97th ప్లేస్ దక్కింది. ఇండియా నుంచి టాప్ 100లో చోటు దక్కించుకున్న సంస్థ ఎయిమ్స్ ఢిల్లీ. దీన్ని రిపోర్ట్ విడుదల చేసిన వాళ్ళు వరల్డ్ బెస్ట్ హాస్పిటల్ రిపోర్టు న్యూస్ వీక్ మరియు స్టాటిస్టా అనే సంస్థలు. న్యూస్ వీక్, స్టాటిస్టా అనే సంస్థలు. నెక్స్ట్ వన్ ఇస్ అ వెరీ క్రూషియల్ వన్. ఎయిమ్స్ ఢిల్లీలో భారతదేశపు తొలి స్వదేశీ ఎంఆర్ఐ స్కానర్ని 2025 అక్టోబర్ కల్లా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఎంఆర్ఐ స్కానర్స్, మనం మెడికల్గా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వివిధ రకాల స్కానింగ్ పరీక్షలకి ఈ ఇమేజ్లో చూసినట్టు మెడికల్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కానర్స్ని వాడతారు. ఇవి యాక్చువల్లీ మనం ఎక్కువగా భారతదేశము ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం, దిగుమతి. సో ఫర్ ద ఫస్ట్ టైం స్వదేశీయంగా తయారు చేసిన ఎంఆర్ఐ స్కానర్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎయిమ్స్ భువనేశ్వర్, ఒడిషా. ఎయిమ్స్ భువనేశ్వర్ డాక్టర్స్ ఈస్టర్న్ ఇండియాలో అంటే ఈశాన్య భారతదేశంలో తొలిసారిగా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించారు. రోబోటిక్ నీ సర్జరీ, జనరల్గా నీ సర్జరీ చేయాలి అంటే హ్యూమన్స్ చేస్తారు, అంత ఖచ్చితత్వం ఉండకపోవచ్చు. కానీ తొలిసారిగా రోబోటిక్ టెక్నాలజీతో ఉపయోగించి ఖచ్చితత్వంతో కూడిన సర్జరీని మోకాలి శస్త్రచికిత్స అని చెప్పవచ్చు. మోకాలి శస్త్రచికిత్స, ఇది ఈస్టర్న్ ఇండియాలో ఫస్ట్ రోబోటిక్ నీ సర్జరీ, ఎయిమ్స్ భువనేశ్వర్. నెక్స్ట్ వన్, ఒక ఇన్స్టిట్యూషన్ కేరళ త్రివేంద్రం చెందిన ఒక ఇన్స్టిట్యూషన్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఈ త్రివేంద్రం వీళ్ళు టీబీని, ట్యూబర్కులోసిస్ని త్వరగా గుర్తించడానికి ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ టీబీ కోసము ఒక రియల్ టైం టెస్ట్ని తయారు చేశారు. దాని పేరే రియల్ టైం ల్యాంప్ అస్సే టెస్ట్. టీబీ నిర్ధారణ కోసం రియల్ టైం ల్యాంప్ అస్సే టెస్ట్, ఇది టీబీ నిర్ధారణ కోసం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, టీబీకి సంబంధించి కొన్ని టెస్టులు ఉంటాయి, అవి ఎగ్జామ్లో అడగవచ్చు. ట్రూనాట్ జీన్ ఎక్స్పర్ట్, వాడు అడుగుతాడు ట్రూనాట్, జీన్ ఎక్స్పర్టు, ఆర్టీ ల్యాంప్ అస్సే టెస్ట్లు ఏ రోగానికి సంబంధించినవి అంటే ట్యూబర్కులోసిస్. ఇక ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్తో ఇటీవల ఇస్రో వాళ్ళు ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు, అందుకే ఇది మనము దీన్ని ఇంక్లూడ్ చేసాం. శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో ఇస్రో వాళ్ళు స్పేస్ రీసెర్చ్ కోసం, ముఖ్యంగా స్పేస్ మెడిసిన్ రీసెర్చ్ కోసం ఇప్పుడు మనం గగనయాన్ ప్రయోగము చేయబోతూ ఉన్నాము. అక్కడికి వ్యోమగోములు వెళ్ళిన తర్వాత ఆ వెదర్లో ముఖ్యంగా మైక్రోగ్రావిటీ కండిషన్స్లో వాళ్ళ శరీరాలు ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి కొన్ని రకాల స్పేస్ సూట్స్ని, రక్షణ కవచాలని తయారు చేయాల్సి ఉంటుంది. ఆ స్పేస్ మెడిసిన్ రీసెర్చ్ కోసం ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది ఈ సంస్థతో. సో ఇలాంటివి ఇన్స్టిట్యూషన్స్ వార్తలు ఉన్నప్పుడు యూ నీడ్ టు స్టడీ.